హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలండి. అందరికీ మంచి అవకాశం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న అగ్నివీర్ స్కీమ్ ద్వారా ఉద్యోగాలు అనేది చెప్పుకోవడానికి వీలైతే లేదు. అలాంటి వాళ్ళకని ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యే వాళ్ళకనేది ఇక్కడ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. మంచి వేకెన్సీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం వేకెన్సీ అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ అడ్రస్ అనేది చూసుకోవచ్చు అండి. మీరు ఎక్కడికి అప్లై చేయాలనుకున్నారు ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ పోస్ట్లో అని ఇక్కడ మనం చూసుకుంటే కుక్ అండి, ఆర్డినరీ గ్రేడ్ 2 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏసీ మెకానిక్ 1 వేకెన్సీ. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వేరే స్టేషన్లో ఇది ఉండడం అయితే జరుగుతుందండి. కుక్ ఆర్డినరీ గ్రేడ్ అనేది ఇక్కడ చూసుకుంటే 1 వేకెన్సీ. మెస్ స్టాఫ్ 1 వేకెన్సీ. అదేవిధంగా కార్పెంటర్ 1 వేకెన్సీ. స్టోనోగ్రాఫర్ గ్రేడ్ 2 1 వేకెన్సీ. అదేవిధంగా ఎంటీఎస్ అండి 2 వేకెన్సీ. ఎంటీఎస్ 2 వేకెన్సీ. స్టోర్ కీపర్ 1 వేకెన్సీ. మళ్ళీ ఎంటీఎస్ 1 వేకెన్సీ. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ అనేది ఇక్కడ స్టేషన్ అనేది చూసుకోవచ్చండి. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, అదేవిధంగా మీకు తగ్గట్టు వేకెన్సీ ఉన్నాయా లేదా అని చూసుకొని మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ హెడ్ క్వార్టర్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఎల్డీసీ అండి 1 వేకెన్సీ. అదేవిధంగా సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 1 వేకెన్సీ. అదేవిధంగా మరోసారి చూసుకుంటే సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 1 వేకెన్సీ. కుక్ 1 వేకెన్సీ. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ చూసుకుంటే వేరే స్టేషన్లో అనేది సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 1 వేకెన్సీ అండి. కుక్ 2 వేకెన్సీస్. అదేవిధంగా కుక్ 1 వేకెన్సీ. ఇక్కడ మీరు క్లారిటీ అని చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకు 5 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాల వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే అన్రిజర్వ్లో మీరు అప్లై చేయాలనుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. ఇది ఒకటి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్వాలిఫికేషన్ ఫస్ట్ చూసుకుంటే ఏసీ అండ్ మెకానిక్ అండి. అనేది ఇక్కడ సాలరీ అని చూసుకుంటే పే లెవెల్ 2 కింద స్టార్టింగ్ అనేది 19,900 అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అన్ని అలవెన్స్ కలుపుకొని దగ్గరగా 25,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే 10th క్లాస్తో పాటు ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్లో మీరైతే ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా 1 ఇయర్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. రిలేటివ్ ఫీల్డ్లో అనేది చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే కార్పెంటర్ ట్రేడ్ వాళ్ళని చూసుకుంటే లెవెల్ 2 కింద స్టార్టింగ్ సాలరీ అనేది 19,900 అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్తో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీలో కార్పెంటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు కుక్ అండి ఆర్డినరీ గ్రేడ్ లెవెల్ 2 కింద స్టార్టింగ్ సాలరీ ఇది కూడా సేమ్ ఉంటుంది. అదేవిధంగా అన్ని అలవెన్స్ కలుపుకొని దగ్గర 25,000 వరకు అయితే సాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ మెట్రికులేషన్ మీరు పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే రిలేటివ్ ట్రేడ్లో అయితే సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. లేకపోతే ఇక్కడ డిప్లొమాలో సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోగలరు. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్లో అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అండి. లెవెల్ 2 కింద స్టార్టింగ్ ఇక్కడ అన్ని కలుపుకొని 25,000 అయితే రావడం అయితే జరుగుతుంది సాలరీ. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. సివిల్ డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా లైట్ అండ్ హెవీ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మోటార్ మెకానిజం మీద నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 2 కింద సాలరీ ఇది కూడా అంతే ఉండడం అయితే జరుగుతుంది. 25,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనము 12th పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే టైపింగ్ స్పీడ్ అయితే మీకు ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ అయితే మీరు చూసుకుంటే ఇక్కడ 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరైతే ఆన్ కంప్యూటర్ పైన అయితే టైప్ చేయగలగాలి. తర్వాత మనం చూసుకుంటే స్టోనోగ్రాఫర్ గ్రేడ్ 2 లెవెల్ 4 కింద అయితే సాలరీ అయితే ఉంటుంది. 5,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే స్కిల్ టెస్ట్ అనేది మనం చూసుకోవచ్చు. డిటెక్షన్ అనేది 10 మినిట్లో ఇక్కడ 80 వర్డ్స్ పర్ మినిట్ అని టైప్ చేయగలగాలి. ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంగ్లీష్ అయితే 50 మినిట్స్, అదేవిధంగా హిందీ అయితే 65 మినిట్స్ అయితే ఆన్ కంప్యూటర్ పైన అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే స్టోర్ కీపర్ అండి. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. చూసుకుంటే క్వాలిఫికేషన్ 12th పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. డిజరబుల్గా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, లేకపోయినా అప్లై చేసుకోవచ్చు.
స్టోర్ కీపర్ హ్యాండిలింగ్లో అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మీరు 12th పాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. చూసుకుంటే మెస్ స్టాఫ్ అండి. అయితే లెవెల్ 1 కింద స్టార్టింగ్ సాలరీ అయితే 18,000 అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని అలవెన్స్ కలుపుకొని దగ్గర 21,000 వరకు అయితే స్టార్టింగ్ రావడం అయితే జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. డిజరబుల్గా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే తర్వాత మనం చూసుకుంటే MTS అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ 1 కింద స్టార్టింగ్ అయితే 18,000 అయితే సాలరీ ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకొని ఇక్కడ దగ్గర 21,000 అయితే రావడం అయితే జరుగుతుంది స్టార్టింగ్. ఓన్లీ ఇక్కడ మీరు 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. డిజరబుల్గానే చూసుకుంటే వాచ్మెన్గా లేదా లస్కర్గా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే 1 year అనేది మీకు ఎక్కువ అనేది ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే మీ సర్టిఫికేట్ అన్ని ఎలిజిబిలిటీ అని కరెక్ట్గా ఉంటే మీకైతే అడ్మిట్ కార్డ్ అని పంపిస్తారండి. అదేవిధంగా మీకు ఇక్కడ ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనం రైటింగ్ ఎగ్జామ్ అనేది చూసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ మీ క్వాలిఫికేషన్ లెవెల్లోనే ఉండడం అయితే జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి అయితే ఇక్కడ టాపిక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ అని చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి మీరు ఇక్కడ 30 days వరకు అప్లై అనేది చేసుకోగలరండి. లాస్ట్ డేట్ అని మనం చూసుకుంటే ఇక్కడ July 30 వరకు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఆఫ్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడ నుంచి తీసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది తెలియకపోతే కామెంట్ రూపంలో చెప్తేనే సపరేట్గా వీడియో అనేది చేసి అయితే పెడతాను. అదేవిధంగా మీకు అర్జెంట్గా కావాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఓల్డ్ వీడియో అయితే ఉంటుందండి, అది కూడా మీరు చూసి యాజ్ టీస్గా అప్లై అనేది చేస్తే కూడా మీ ఫామ్ అయితే వెళ్ళిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అప్లికేషన్ ఫామ్ అయితే సేమ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.